హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అయితే నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి మనం ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే నెస్టెడ్ లూప్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ విత్ ఎగ్జాంపుల్స్తో కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఆ వీడియో చూసి వీడియోకి వస్తే మీకైతే క్లియర్ అయితే అర్థం కావడం జరుగుతుంది అనమాట. మనం ప్రీవియస్గా కొన్ని వీడియోస్లో మనం ఏం నేర్చుకున్నాం, ప్యాటర్న్స్ అనేది ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనం ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. హాలో ప్యాటర్న్స్ కానీ, ఈ విధంగా నెంబర్ రిపిటేషన్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఓన్లీ మనం సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ వీడియోకి వెళ్ళి మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అని అయితే నేర్చుకుంటాం అనమాట. మనం ముందుగా అప్పుడు ఏమనుకున్నాం, ముందుగా మనం ఇచ్చిన నెంబర్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ముందుగా ఏం చేసుకున్నాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. i ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నెంబరింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ కాలమ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి i ఈజ్ ఈక్వల్ టు 2, i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఇది మనకి సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నేమింగ్ అనేది ఇక్కడ కాలమ్స్ కూడా నేమ్స్ అనేది ఇవ్వాలన్నమాట. j ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే సెకండ్ రోకి j ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే థర్డ్ కాలమ్కి j ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇద్దాం. j ఈజ్ ఈక్వల్ టు 2. మీరు ఏ ప్యాటర్న్ అయినా ఒక నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా అయితే నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా నేమింగ్ ఇచ్చుకుంటే మీకు అయితే ఈజీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్యాటర్న్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా ఈ విధంగా మీరైతే నేమింగ్ అయితే ఇచ్చుకోండి. దీని తర్వాత ఇప్పుడు మనం ప్యాటర్న్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే మనం ముందుగా ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలిస్తే మీరు మిగతా రోస్ని అయితే ఈజీగా అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ముందుగా ఈ ఫస్ట్ రోని ఏ విధంగా ప్రింట్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. మీకు తెలుసు కదా, ఒక రోని ప్రింట్ చేయడానికి మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఎంత అయితే ఇచ్చారో అన్ని రోస్ అయితే ఉండడం జరిగింది. 3 ఇచ్చారు కదా, మనకి 3 రోస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, 3 రోస్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం కాలమ్స్ కూడా 3 కాలమ్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక రోని అయితే ప్రింట్ చేద్దాం బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని మనం ఒక రోని అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం ఏ విధంగా ఉంటుంది సింటాక్స్ వచ్చేసి, ఇక్కడ మనం ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎంత n కదా, n టైమ్స్ అయితే మనకి లూప్ అనేది రిపీట్ కావాలి. మనకి ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ ఆఫ్ మనకి స్టార్ అనేది ప్రింట్ కావాలన్నమాట. మనకి ఈ విధంగా స్టార్ అనేది ప్రింట్ కావాలి. ఈ విధంగా మనం ప్రింట్ చేసి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, కానీ 3 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కానీ ఈ విధంగా ఫస్ట్ రో అయితే రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను దీనికి ఫస్ట్ రో రానికి ఈ కోడ్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఇది మన ప్రీవియస్ కోడ్ని అయితే రిమూవ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఇన్పుట్ వచ్చేసి 3 అనేది తీసుకుందాం. ఒక n అనేది ఒక 3 అయితే తీసుకుందాం. డైరెక్ట్గా అయితే ఇన్పుట్ అయితే ఇచ్చేద్దాం. దీని తర్వాత ఫర్ లూప్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అనమాట. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ ఒక రోని ప్రింట్ చేయడానికి మాత్రమే కోడ్ అయితే రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి స్టార్స్ అనేవి వర్టికల్గా అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం రన్ చేసినట్టయితే మనకి 3 స్టార్స్ అనేది మనకి వర్టికల్గా అయితే ప్రింట్ కావడం జరిగింది. కానీ మనకి అవుట్పుట్ ఏం కావాలి, యాక్చువల్గా మనకి ఈ విధంగా హారిజాంటల్గా అయితే రావాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి రో అనేది హారిజాంటల్గా అయితే రావాలి. సో మనం దానికోసం ఒక పారామీటర్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ స్టార్ అనేది మనకి బై డిఫాల్ట్గా మనకి నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, మనకి పైథాన్లో మనం ప్రింట్ చేసిన తర్వాత మనకి కర్సర్ అనేది ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు అనుకుంటే మనకి ఎండ్ అనే ఒక పారామీటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి కామా పెట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు మనం డబుల్ కోట్స్ ఇచ్చినట్టయితే ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినట్టయితే మనకి సేమ్ రోల్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మీరు రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఇక్కడ స్టార్స్ అనేవి సేమ్ రోల్ అయితే ప్రింట్ కావడం జరిగింది అనమాట. బై డిఫాల్ట్గా ప్రింట్కి ఏముంటుందంటే మనకి ఫార్వర్డ్ స్లాష్ n అయితే ఉండడం జరుగుతుంది అనమాట. బ్యాక్వర్డ్ స్లాష్ n అయితే ఉండడం జరుగుతుంది. సో దానివల్ల మనకి నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి సేమ్ రోల్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది.
ఇక్కడ మనకి ఎండ్ అనే ఈ పారామీటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ స్టార్ ప్రింట్ అయిన తర్వాత ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఆ స్ట్రింగ్ ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ దాని పక్కన ఈ విధంగా ఎంటీ స్ట్రింగ్ వచ్చే విధంగా చేస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ కాదు, మళ్ళీ దాని పక్కనే ప్రింట్ అయితే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎండ్ దీంట్లో మీరు ఎండ్ దాంట్లో ఏమైనా ఇచ్చారనుకోండి వేరియబుల్స్, సేమ్ దాంతో ఎండ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు రన్ చేసినట్టయితే మీకు అదే అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, నేను ఏం చేశాను, స్టార్ స్పేస్ దేంతో ఎండ్ చేశాను, డబల్ ఏతో అయితే ఎండ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ డబల్ ఏ అనేది కూడా ప్రింట్ కావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ ఈ డబల్ కోర్స్ మధ్యలో ఏమి ఇచ్చినా కానీ మీకు అక్కడ ఎండ్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎండ్లో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను కామా ఇచ్చాను అనుకోండి, మీకు ఎండ్లో కామాతో అయితే ఎండ్ కావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మీరు ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలిసింది, ఇప్పుడు మనకి సేమ్ రోస్ అనేవి మనకి ఎన్ టైమ్స్ అనేది రిపీట్ కావాలి. ఇప్పుడు మీరు మనం ఈ స్లైడ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఏముంది, సేమ్ వన్ రో అనేది మనకి ఎన్ టైమ్స్ అనేది రిపీట్ అయింది అనమాట. అంటే ఇంకొక లూప్ అయితే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఈ లూప్ ఏం చేస్తుంది, మనకి ఒక రోని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఇలా మనకి ఎన్ రోస్ కావాలి కదా, సో దానికోసం ఇంకొక ఫర్ లూప్ అయితే రాస్తాను అనమాట. ఓకేనా, దానికోసం ఇంకో ఫర్ లూప్ అంటే ఏంది, ఇది మనకి అవుటర్ లూప్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ టైమ్స్ రిపీట్ కావాలి, ఎన్ టైమ్స్ అనమాట. చూసినట్టయితే ఇది మన అవుటర్ లూప్. ఓకేనా, ఇది అవుటర్ లూప్, ఇది మీకు తెలుసు కదా. ఈ తర్వాత ఇది మన ఇన్నర్ లూప్. ఓకేనా, మనకి ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్క కాలమ్ని ప్రింట్ చేస్తుంది. అవుటర్ లూప్ ఏం చేస్తుంది, మనకి రోస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు అవుటర్ లూప్ ఏం జరుగుతుంది, మనకి ఒక్కొక్క స్టార్ని ప్రింట్ చేస్తుంది. ముందుగా ఐ అనేది 0 ఉన్నప్పుడు, జే అనేది ఇక్కడ మీరు జే అనేది పెట్టుకోండి. ఇన్నర్ లూప్లో మనకు జే అనేది ఎంచుకోండి. అవుటర్ లూప్ ఐ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఐ అనేది 0 ఉన్నప్పుడు మనకు ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీకు ముందుగా ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా మీకు ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడ వరకు ఉండడం జరుగుతుంది, 0 నుంచి 2 వరకు అయితే రావడం జరుగుతుంది. అవుటర్ లూప్లో సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ మీకు 0, 1, 2 ఇక్కడ వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ ఎక్కడ వరకు ఉంటుంది, ఇన్నర్ లూప్లో కూడా సేమ్ అనమాట, మనకి 0, 1, 2. ఓకేనా, సేమ్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా మీకు ఏమవుతుంది, అవుటర్ లూప్లో ఐలో ఎంత ఉంటుంది, ఇక్కడ మీకు ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఐ వేరియబుల్లో మీకు 0 అనేది స్టోర్ అవుతుంది. దీని తర్వాత మనకి ఇన్నర్ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది, దీని లోపలికి అయితే రావడం జరుగుతుంది, రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇందులోకి వచ్చిన తర్వాత మీకు జేలో ఏముంటుంది, ఇప్పుడు మీకు జే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, జే అనేది 0 ఉన్నప్పుడు 1 టైం అనేది లూప్ అయితే రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎండ్ అనేది ఇచ్చుకోవాలి కదా, అంటే మనం ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళొద్దు కదా. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, స్టార్ విత్ స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక స్టార్ అయితే ప్రింట్ అయింది, అంటే ఒక కాలం అయితే ప్రింట్ అయింది అనమాట. ఫస్ట్ కాలం జే అనేది 0 ఉన్నప్పుడు ఒక ఫస్ట్ కాలం అయితే ప్రింట్ అయింది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఐ అనేది 1 అవుతుంది అనమాట. మనకి ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి అవుటర్ లూప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ కాలేదు. సో మనకి ఇప్పుడు ఇన్నర్ లూప్లో ఏమవుతుంది, జే అనేది 1 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 0 అనేది కంప్లీట్ అయిపోయింది, నేను 0 అనేది తీసేస్తున్నాను. ఇక్కడ మనకి జే అనేది 1 ఉంటుంది. ఓకేనా, జే అనేది 1 ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ జే అనేది 1 ఉన్నప్పుడు మళ్ళీ ఈ సెకండ్ కాలం అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను సెకండ్ కాలం అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను సెకండ్ కాలం అయితే ప్రింట్ అయ్యింది. దీని తర్వాత మళ్ళీ జేలో 1 అయితే కంప్లీట్ అయింది, జేలో ఇప్పుడు 2 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. జేలో 2 అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట, స్టార్ ప్లస్ స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైంది, ఈ థర్డ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇన్నర్ లూప్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా, ఇన్నర్ లూప్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. అవుటర్ లూప్ ఏమైంది, మనకి 0 ఉన్నప్పుడు 1 టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఐలో ఏముంటుంది, ఐలో అనేది 1 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఐలో మనకి ఇప్పుడు 1 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అవుటర్ లూప్ అనేది సెకండ్ టైం అనేది రన్ అవుతుంది అనమాట. సెకండ్ లైన్ రన్ అయినప్పుడు మళ్ళీ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ రిపీటెడ్ బ్లాక్లోకి రావడం వల్ల ఓకేనా
ఇక్కడ మళ్ళీ రిపీటెడ్ బ్లాక్లోకి రావడం వల్ల మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. 0 1 2 ఓకేనా. మళ్ళీ ఫ్రెష్గా జనరేట్ చేస్తుంది అనమాట సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, జేలో మళ్ళీ 0కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనమాట. జేలో మనకి 0 అవుతుండడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లూప్, అంటే ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం సెకండ్ స్టెప్ ఈ విధంగా మనకి నెక్స్ట్ స్టెప్లోకి రావడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే, ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్లోకి రావాలంటే ఇక్కడ మీరు ప్రింట్ ఆఫ్ ఈ విధంగా ఎంటీ ప్రింట్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చినట్టే మీరు నెక్స్ట్ స్టెప్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఒక స్టార్ ప్లస్ స్పేస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఎప్పుడు జే అనేది 0 ఉన్నప్పుడు. ఓకేనా. జే అనేది 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, జేలో మనకి 1 అయితే ఉంటుంది అనమాట. ఇన్నర్ లూప్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, జే అనేది 1లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మనకి ఇక్కడ మళ్ళీ ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు స్టార్ అంటే మనం కాలమ్స్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇన్నర్ లూప్లో మనం కాలమ్స్ అయితే ప్రింట్ చేస్తున్నాం, అవుటర్ లూప్లో మనం రోస్ని అయితే ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. మళ్ళీ ఏమవుతుంది, జే అనేది 1 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి జేలో ఎంత ఉంటుంది, మనకి జేలో 2 అయితే ఉండడం జరుగుతుంది. జేలో 2 ఉన్నప్పుడు మళ్ళీ ఆ కాలం మనం దీన్ని అయితే ప్రింట్ చేస్తాం, స్టార్ ప్లస్ స్పేస్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత 2 అనేది కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్, ఇప్పుడు మనకి అవుటర్ లూప్ ఏమైపోయింది, అవుటర్ లూప్లో 1 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది ఐలో, ఇప్పుడు మీకు ఐలో 2 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఐలో 2 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ అవుటర్ లూప్ రన్ అయినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది ఫ్రెష్గా అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 0కి వెళ్ళి స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. 0 1 2 మళ్ళీ జేలో ఎంత ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ జేలో 0 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావడం వల్ల మీకు నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తాం అనమాట. మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, జేలో 0 ఉన్నప్పుడు కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి జేలో 1 అనేది ఉండడం జరుగుతుంది. మీకు జేలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది, స్టార్ స్పేస్. మళ్ళీ జేలో 1 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. జేలో ఇప్పుడు ఎంత స్టోర్ అవుతుంది, జేలో 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. జేలో 2 ఉన్నప్పుడు మళ్ళీ ఒక స్టార్ స్పేస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. స్టార్ స్పేస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు 2 కూడా కంప్లీట్ కావడం జరిగింది. మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్తాం అనమాట. అవుటర్ లూప్లో మీరు 2 ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి అవుటర్ లూప్ కూడా ఎంటీ అయిపోయింది అనమాట. అంటే మీకు ఈ లూప్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అవుటర్ లూప్ కంప్లీట్ అయింది, ఇన్నర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బయటకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మాకు బయట ఎలాంటి స్టేట్మెంట్స్ లేదు కాబట్టి ఇంతటితోటి మన కోడ్ అనేది ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. కోడ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి మనం స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ అయితే ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూసారనమాట. ఇప్పుడు మీరు ఎన్ని రోస్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా. దీన్ని మనం అవుటర్ లూప్ అయితే రాద్దాం. ఫర్ I in range of n ఇచ్చి కాలం అయితే పెడదాం. దీన్ని మనం స్పేసింగ్ అయితే ఇద్దాం, ఇండెంటేషన్ అయితే ఇద్దాం. దీన్ని ఇన్నర్ లూప్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ అది కాకుండా జే అనేది ఇద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు ప్రింట్ చేసినట్టయితే మీకు ఓన్లీ 1 రోలో మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఈ స్టార్స్ అన్ని మీకు ఓన్లీ 1 రోలో మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ మూవ్ కానీ మనకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలే కదా. చూపిస్తాను ఒకసారి రన్ చేస్తే మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ మీకు రన్ చేసినట్టయితే స్టార్స్ అనేవి చూసారు కదా, ఇక్కడ మీకు స్టార్స్ అనేవి ఓన్లీ 1 రోలో మాత్రం ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా. మనకు అవుటర్ లూప్ అనేది 0 ఉన్నప్పుడు ఇది మన అవుటర్ లూప్. ఇక్కడ చూసినట్టయితే ఇది మన అవుటర్ లూప్. అవుటర్ లూప్ మనకి ఏం చేస్తుంది, మనకి రోస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. రోస్ని ప్రింట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇన్నర్ లూప్ కాలమ్స్ ప్రింట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఓన్లీ 1 రోలోనే స్టార్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ లైన్కి అయితే ప్రింట్ కావాలి అంతేనా. అంటే ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ కావాలి. సో దానికోసం మనం ఇక్కడ ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇస్తే మనకి ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ లైన్ మూవ్ అయ్యి సేమ్ రిపీట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా, ఈ విధంగా మనకి
ఈ స్క్వేర్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు ఒకవేళ మీరు యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంట్ మీకు తెలుసు కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నారు అయితే డైరెక్ట్గా మీరు కూడా ఇన్పుట్ అనేది డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఇన్పుట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 6 అని ఇచ్చాను అనుకోండి, 6 అని ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి 6 రోస్ అలాగే 6 కాలమ్స్లో ఒక స్క్వేర్ ప్యాటర్న్ అయితే ప్రింట్ కావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. బై యూజింగ్ మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని మనం ఈ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ అయితే ఫస్ట్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్ అయితే చూద్దాం అనమాట. ఓకేనా, సెకండ్ ప్యాటర్న్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి చూసినట్టయితే సేమ్ మన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ముందుగా మనం నేమింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చిన ఇన్పుట్ నెంబర్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ ఆఫ్ రోస్కి ఏమైనా ప్యాటర్న్ ఉందని చెక్ చేసుకోవాలన్నమాట. రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ముందుగా మీరు నేమింగ్ అయితే ఇచ్చుకోండి. i is equal to 0, i is equal to 1, i is equal to 2, i is equal to 3. సేమ్ మనం రోజుకి ఏ విధంగా ఇచ్చామో ఇప్పుడు మీకు కాలమ్స్ కూడా మీరైతే నేమింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నేమింగ్ j is equal to 0. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ కాలంకి j is equal to 1, అలాగే థర్డ్ కాలంకి j is equal to 2, అలాగే ఫోర్త్ కాలంకి j is equal to 3 అనమాట. ఓకేనా, కాలమ్స్ అంటే ఇది మనకి ఇక్కడ మనకి వర్టికల్ ఉన్నటిని కాలమ్స్ అన్నాం. ఇది 1 కాలం, ఇది 2, j is equal to 2, j is equal to 3, ఇవి కాలమ్స్ అనమాట. అలాగే మనకి రోస్ 1, 2, 3 ఇవి మనకి రోస్ అనమాట. ఇది మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే ప్యాటర్న్ తీసుకోగానే ఈ విధంగా అయితే నేమింగ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం అనమాట. ఇప్పుడు మనం రోస్ కోసం మనం అవుటర్ లూప్ అయితే రాయాలి, అలాగే కాలమ్స్ కోసం మనం ఇన్నర్ లూప్ అయితే రాయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మీరు చూసినట్టయితే i అనేది 0 ఉన్నప్పుడు మనకి 1 స్టార్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, i అనేది 0 ఉన్నప్పుడు మనకి 1 స్టార్, i అనేది 1 ఉన్నప్పుడు మనకి 2 స్టార్స్ అంటే 1 వరకు అయితే రావడం జరిగింది. j కూడా మనకి 1 వరకు అయితే రావడం జరిగింది. i అనేది 1 ఉంటే మనకి j కూడా 1 వరకు అయితే ఉండడం జరిగింది. i అనేది 2 ఉన్నప్పుడు మనకి j కూడా 2 వరకు అయితే రావడం జరిగింది. అంటే 2 కాలమ్స్ వరకు అయితే రావడం జరిగింది స్టార్స్ అనేవి. ఓకేనా, i అనేది 3 ఉన్నప్పుడు మనకి j కూడా 3 స్టార్స్ వరకు అయితే రావడం జరిగింది. అంటే ఇండెక్స్ వచ్చేసి 3 వరకు అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, i 3 ఉంటే 3 వరకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం లాజిక్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం రోస్ కోసం మనం అవుటర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను కోడ్ అయితే రాస్తాను. ఇక్కడ మనం రోస్ కోసం అవుటర్ లూప్ అంటే ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి, మనకి 4 రోస్ ఉన్నాయి కదా. 4 రోస్ i in range of n అనేది ఇచ్చినాను. ఓకేనా, ఇది మన రోస్ని అయితే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ ఏంది, మనకి కాలమ్స్ ప్రింట్ చేయడానికి. ఇప్పుడు మనకి కాలమ్స్ ఎక్కడ దాకా రావాలి. ఓకేనా, ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి, ఓన్లీ 1 కాలం అయితే ప్రింట్ కావాలి. ఓకేనా, ఓన్లీ 1 కాలం ఫర్ j in range of ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి 0 నుంచి 0 వరకు అయితే రావాలి. సో మనకి ఏం పెట్టాలి, i+1 అయితే పెట్టాలి కదా. ఓకేనా, 0 నుంచి ఓన్లీ 0 వరకే రావాలంటే i+1 ఓకేనా, ఆ విధంగా ఇస్తే మనకి 0 వరకు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు సెకండ్ కాలం లూప్ అనేది సెకండ్ టైం ప్రింట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఐలో 2 ఉంది అనుకోండి, మీకు ఐలో 2 ఉంది అనుకోండి, 2 ఉంటే ఏమవుతుంది, 2 + 1 3 అంటే మనకి 2 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 0 నుంచి 2 వరకు అయితే ఈ రో అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుందాం. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఆఫ్ స్టార్, ఒక స్టార్ని అయితే ప్రింట్ చేద్దాం, స్టార్ ప్లస్ స్పేస్. ఓకేనా, మనం దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. మనం ఎండ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి కదా, ఎండ్ పారామీటర్ కూడా ఇవ్వాలన్నమాట. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఓకేనా, దీని తర్వాత మనం ఈ ఫర్ లూప్ అనేది ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్ మూవ్ కానీ మనం ఎంప్టీ ప్రింట్ అయితే ఇవ్వాలి. ప్రింట్ ఈ విధంగా ఇచ్చినట్టయితే
మనకి ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మీరు n అనేది 4 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి 4 నెంబర్స్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 0 1 2 3. ఓకేనా, ఈ 4 నెంబర్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, ఇక్కడ మీకు ఇన్నర్ లూప్ కూడా సేమ్. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, i+1 వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు i+1 అంటే ఏముంటుంది, ముందుగా i అనేది 0 ఉన్నప్పుడు ఇక్కడ 1 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం ఈ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో. దాని తర్వాత మనం VS కోడ్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ముందుగా ఐలో 1 అయితే స్టోర్ అవుతుంది, మనకు తెలుసు కదా. అవుటర్ లూప్ ముందుగా i అనేది 0 అయితే అవుతుంది అనమాట. i = 0. ఓకేనా, దాని తర్వాత ఈ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ ఏమవుతుంది, ఇన్నర్ లూప్ జేలో మనకి ఈ 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. 1 ఎలా స్టోర్ అవుతుంది, ముందుగా మనకి 0 అనేది స్టోర్ అవుతుంది అనమాట. మనకి రేంజ్ ఏమవుతుంది, మనకి ఎండ్ ఏమి ఇచ్చాం మనం, 1 అయితే ఇవ్వడం జరిగింది. 1 ఇచ్చిన అంటే 1 అనేది ఇంక్లూడ్ కాదనమాట, 0 అనేది ఉండడం జరుగుతుంది, తెలుసు కదా. మనకి i+1 అంటే 0+1 అంటే మనకి 0 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 0 ఓన్లీ j = ఏముంటుంది మనకి ఇక్కడ మనకి j = 0. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి జేలో 0 అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ 1 టైం మాత్రమే ఈ లూప్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఓన్లీ 1 స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట, స్టార్ స్పేస్. ఓకేనా, దాని తర్వాత మనకి ప్రింట్ స్టేట్మెంట్ రావడం వల్ల మీకు ఇప్పుడు మనం నెక్స్ట్ రోకి అయితే ప్రింట్ అవుతాం అనమాట. నెక్స్ట్ రోకి మనం షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత మనం మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇన్నర్ లూప్ అనేది ఓన్లీ 1 టైమే రన్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మనది అవుటర్ లూప్లో ఏమవుతుంది, అవుటర్ లూప్లో 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. మళ్ళీ ఐలో 1 అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా, 1 టైం లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది, అవుటర్ లూప్ అలాగే ఇన్నర్ లూప్ కూడా. మీకు ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఐలో 1 అనేది స్టోర్ అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఇన్నర్ లూప్లో ఏమవుతుంది, మళ్ళీ i+1 అంటే ఏముంటుంది, మళ్ళీ i అనేది 1 + 1 2 అంటే రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి 0 నుంచి 1 వరకు అయితే నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. 0 నుంచి 1 వరకు అయితే నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి జేలో ఏం స్టోర్ అవుతుంది, 0 అనేది స్టోర్ అవుతుంది. 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత మనకి ప్రింట్ స్టేట్మెంట్ 1 టైం అనేది ఒక కాలం అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ జేలో ఇన్నర్ లూప్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ జేలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది, ఒక స్టార్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అందుకే మనం ఇంకొక లైన్కి అయితే నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్లో అయితే ఆగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. అవుటర్ లూప్లో 1 ఉన్నప్పుడు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏముంటుంది, ఐలో 2 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 2 అయితే ఉండడం జరుగుతుంది. ఐలో 2 ఉంది, మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది మళ్ళీ ఫ్రెష్గా రన్ కావడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఏం జరుగుతుంది, మనకి ఎంత i+1 ఎంత, మనకి ఐలో మనకి 2 ఉంది కదా, 2+1 అంటే 3 అంతే కదా. 3 అంటే మనకి ఎన్ని నెంబర్స్ జనరేట్ అవుతాయి, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 0 1 2 వరకు అయితే నెంబర్స్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇన్నర్ లూప్ జేలో ఎంత స్టోర్ అవుతుంది, జేలో మనకి 0 అయితే ఉండడం జరుగుతుంది. జేలో 0 ఉన్నప్పుడు మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఏం ప్రింట్ అవుతుంది మనకి, ఇక్కడ ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది, స్టార్ స్పేస్. ఓకేనా, ఇన్నర్ లూప్ 0 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ మళ్ళీ జేలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. జేలో 1 అనేది స్టోర్ అయింది, మళ్ళీ ఆ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, అంటే మళ్ళీ ఒక స్టార్ అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. మళ్ళీ 1 ఉన్నప్పుడు అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ జేలో మనకి 2 అయితే ఉండడం జరుగుతుంది. ఇన్నర్ లూప్ జేలో 2 అయితే ఉండడం జరుగుతుంది, మళ్ళీ ఒక స్టార్ని అయితే ప్రింట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనకి మళ్ళీ నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ అయిన తర్వాత
మళ్ళీ అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, అవుటర్ లూప్లో మనకి 2 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. అవుటర్ లూప్లో 2 ఉన్నప్పుడు మనకి ఒకసారి లూప్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఐలో 3 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. ముందుగా మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అవుటర్ లూప్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఐలో 3 అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఐలో మనకి ఇప్పుడు 3 అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ రన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ i+1 అంటే 3 + 1 అంటే 4 కదా. 4 అంటే మనకి ఎన్ని నెంబర్ జనరేట్ అయితే 0 1 2 3 వరకు అయితే నెంబర్స్ అనేది జనరేట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇన్నర్ లూప్లో జీలో ఏం స్టోర్ అవుతుంది, ఫస్ట్గా 0 అనేది స్టోర్ అవుతుంది. జీలో మనకి 0 అనేది స్టోర్ అయింది. అంటే మనకి ఏమవుతుంది, మళ్ళీ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది ఎప్పుడు 0 ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 0 ఉన్నప్పుడు ఒక టైం అనేది లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జీలో 1 అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. జీలో 1 అనేది స్టోర్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ 1 స్టార్ ఇంకో స్టార్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఇంకో కాలం అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 1 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి జీలో ఎంత ఉంటుంది, 2 ఉంటుంది అనమాట. జీలో 2 ఉన్నప్పుడు మళ్ళీ రిపీటెడ్ బ్లాక్ అనేది మళ్ళీ ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఒక స్టార్ స్పేస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. మళ్ళీ జీలో 2 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ జీలో ఎంత ఉంటుంది మనకి, జీలో 3 అయితే ఉండడం జరుగుతుంది. జీలో 3 ఉన్నప్పుడు మళ్ళీ ఆ ప్రింట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. కానీ జీలో 3 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఐలో 3 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్లోకి అయితే వెళ్తాం అనమాట. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళినా కానీ ఏం యూజ్ లేదనమాట. ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకి అవుటర్ లూప్ అనేది ఈ రిపీట్ కావడం అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కోడ్లోకి వెళ్ళి మనం బయటకు వస్తాం. అంటే మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దాం, ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం అనమాట. n = 4. ఓకేనా. n = 4. ఇప్పుడు మనం అవుటర్ లూప్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ వరకు n వరకు కదా n. మనం ఇన్నర్ లూప్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఇప్పుడు మనకి i ఎంత అయితే ఉంటుందో అక్కడ వరకు కదా. సో మనకి i వరకు రావాలంటే i+1 అయితే ఇవ్వాలన్నమాట. తెలుసు కదా, రేంజ్ ఫంక్షన్లో మనకి ఎండ్ వాల్యూ అనేది తీసుకోదన్నమాట. సో మనకి i+1 అయితే ఇవ్వాలి. కాలన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్. ఇక్కడ మనం ఎండ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి సేమ్ రోలో రానికి మనం ఎండ్ అనే ఒక పారామీటర్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఎండ్ డబుల్ కోట్స్లో ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినట్టయితే మనకి సేమ్ రోలో అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఒకసారి ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కాబట్టి మనం ప్రింట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. దీన్ని రన్ చేస్తే మనకి ఈ ట్రయాంగిల్ అయితే రావాలన్నమాట. టర్మినల్ క్రియేట్ చేసి మళ్ళీ అయితే ఒకసారి అయితే రన్ చేద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి మనం ఇన్పుట్ అనేది మనం యూజర్కి వెళ్ళి తీసుకోవాలనుకోండి, ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రన్ చేసినట్టయితే మన ఇన్పుట్ అనేది ఇప్పుడు మనం 6 అనేది ఇద్దాం. మనకి 6 రోస్లో మనకి ఈ విధంగా స్టార్స్ అయితే ప్రింట్ కావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్ కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 2 ప్యాటర్న్స్ అనేది నెస్టెడ్ లూప్ యూజ్ చేసుకుని ఏ విధంగా ప్రింట్ చేయాలో మీకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మనం థర్డ్ ప్యాటర్న్కి అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ థర్డ్ ప్యాటర్న్, ఇప్పుడు మీరు థర్డ్ ప్యాటర్న్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది. విత్ నెంబర్స్తో అయితే ప్రింట్ చేయాలన్నమాట. కానీ సేమ్ మనం ప్రీవియస్గా చేసింది, కానీ ఇక్కడ మనం నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. మనం ప్రీవియస్గా ఏం చేసాం, ఇక్కడ మనం స్టార్స్తో అయితే ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు మనం నెంబర్స్తో అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్నే ఇక్కడ మనం నెంబర్స్తో అయితే ప్రింట్ చేద్దాం. సేమ్ ఇక్కడ మీరు నేమింగ్ అయితే ఇచ్చుకోండి అనమాట. i = 0, i = 4. ఇప్పుడు మళ్ళీ కాలమ్స్ కూడా వీటి కోసం కూడా మీరైతే నెంబరింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. j = 0. పైన సెకండ్ కాలంకి j = 1, థర్డ్ కాలం j = 3, ఫోర్త్ కాలం j = 4. సారీ, ఇక్కడ మీకు 2 కదా, 2, j = 3, j = 4. ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా. ఈ j అనేది మనకి కాలమ్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, ఈ i అనేది మనకి రోస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
ఓకేనా. కాలమ్స్ అంటే మనకు తెలుసు కదా, ఈ వీటిని మనం కాలమ్స్ అయితే పిలవడం జరుగుతుంది దీనికి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా మనం నెంబర్ ఆఫ్ రోస్ కోసం మనం అవుటర్ లూప్ అయితే యూజ్ చేస్తాం, అది మీకు కామన్ అనమాట. ఇప్పుడు మనకి ఈ వన్స్ అనేది ప్రింట్ కావాలి అంటే మనం ఇక్కడ లాజిక్ ఏంది, ఇక్కడ మనకి ఐ అనేది 0 ఉన్నప్పుడు జే కూడా 0 ఉందన్నమాట, 0 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా. ఐ అనేది 1 ఉన్నప్పుడు ఇక్కడ మనకి జే కూడా 1 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా. సేమ్ ఐ అనేది 2 ఉన్నప్పుడు మనకి జే కూడా 2 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. కాలమ్స్ కూడా మనకి 2 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఐ అనేది 3 ఉన్నప్పుడు మనకి జేలో కూడా 3 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా. ఐ అనేది 4 ఉన్నప్పుడు మనకి కాలమ్స్ అనేది 4 వరకు మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, ఇక్కడ జే అనేది 0 ఉన్నప్పుడు, ఇక్కడ జే అనేది 0 ఉన్నప్పుడు జే ప్లస్ 1 అవుతుంది అనమాట. జే అనేది 1 ఉన్నప్పుడు జే ప్లస్ 1, జే అనేది 2 ఉన్నప్పుడు 2 ప్లస్ 1, జే అనేది 3 ఉన్నప్పుడు 3 ప్లస్ 1, జే అనేది 4 ఉన్నప్పుడు 4 ప్లస్ 1 అనమాట. ఓకేనా. సేమ్ కానీ జే ప్లస్ 1 అయితే ప్రింట్ చేయాలి. మనం ప్రీవియస్ గేమ్ ప్రింట్ చేసాం, స్టార్స్ ప్రింట్ చేసాం కదా, ఇక్కడ మనం జే ప్లస్ 1 అని ప్రింట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ రోస్ కోసం ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అనమాట. ఎన్ టైమ్స్ అనేది అవుటర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. మన ఇన్నర్ లూప్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, మనకి ఎక్కడి వరకు రావాలి, ఐ అనేది 0 ఉన్నప్పుడు 1 టైం ప్రింట్ కావాలి. ఓకేనా. ఇక్కడ మనకి ఐ అనేది 0 ఉంటే 1 టైం, ఐ అనేది 1 ఉంటే 2 టైమ్స్, ఆ విధంగా కదా. ఐ అనేది 0 ఉన్నప్పుడు 1 టైం ప్రింట్ కావాలంటే మనకి ఐ ప్లస్ 1 అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఐ అనేది 0 ఉన్నప్పుడు 1 టైం అయితే ప్రింట్ కావాలి కదా. సో మనకి ఐ ప్లస్ 1 చేస్తే మనకి ఐలో ఇన్నర్ లూప్లో 1 ఉంటుంది, కానీ మనకి ఏం చేస్తుంది రేంజ్ ఫంక్షన్ మనకి 0 మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 1 టైం మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది ఇక్కడ. కానీ రేంజ్ ఫంక్షన్లో మనకి అవుట్ ఎండ్ వాల్యూ అనేది ఇంక్లూడ్ కాదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ జే ప్లస్ 1 కామా ఎండ్ పారామీటర్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కదా, ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి ఇక్కడ, ప్రింట్. ఓకేనా. ఈ విధంగా ఇచ్చినాడైతే మనకి ఈ విధంగా అయితే ప్రింట్ ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ప్రీవియస్గా మనం స్టార్స్ లాగానే ఇక్కడ మనం నెంబర్స్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి దీన్ని కూడా మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే సేమ్ అనమాట, సేమ్ ప్యాటర్న్, కానీ ఇక్కడ స్టార్ ప్లేస్లో మనం చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది. జే ప్లస్ 1 చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ముందుగా మనం దీన్ని అయితే క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే మనకు ముందుగా ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఇన్పుట్ వచ్చేసి ఒక 5 ఇచ్చామనుకోండి, చూసారు కదా, మనకి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ విధంగా అయితే రావడం జరిగింది. కానీ వీటి మధ్యలో స్పేస్ రావాలనుకుంటే మీరు ఎండ్ ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇవ్వకుండా కొంచెం స్పేస్ ఇచ్చినట్టయితే మనకి ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సరే మళ్ళీ అయితే రన్ చేద్దాం. మనం రన్ చేసి మళ్ళీ ఒక 5 ఇచ్చినట్టయితే చూసారు కదా, మనకి స్పేస్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకొక నెంబర్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, మళ్ళీ రన్ చేసినట్టయితే ఇప్పుడు మనం 6 అని ఇచ్చామనుకోండి, మళ్ళీ 6 రోస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారు కదా. ఈ విధంగా అయితే నెక్స్ట్ లూప్ యూజ్ చేసుకొని మనం ఈ విధంగా నెంబర్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే ప్రింట్ చేయొచ్చు. దీని తర్వాత ఇంకొక ప్యాటర్న్, మనం ఫోర్త్ ప్యాటర్న్, ఇక్కడ మనకి ఫోర్త్ ప్యాటర్న్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ని అయితే ఫాలో కావాలన్నమాట. ఇక్కడ మనకి స్టెప్స్ ఏంది, ముందుగా మనకి ఇచ్చిన ఇన్పుట్కి వీటికి ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలి. దానికోసం మనం నెంబరింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. రోస్ కోసం i = 0, i = 3. సేమ్ రోస్కి ఎలా ఇచ్చాము ఇప్పుడు మీరు కాలమ్స్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. నేమింగ్ వచ్చేసి j = 0, j = 1, j = 3, j = 4. మనం కాలమ్స్ కూడా ఈ విధంగా అయితే నేమ్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ముందుగా ఈ స్టెప్ని అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్యాటర్న్ అయితే అర్థం చేసుకున్నాం అనమాట. మనకి సేమ్ అవుటర్ లూప్ అనేది రోస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ అయితే రిపీట్ కావాలి. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్లో మనకి ఈ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్నర్ లూప్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ రోలో 1 అనేది ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 2 3, థర్డ్ రోలో 4 5 6, అలాగే
4th రోలో 7 8 9 10 ఈ విధంగా మనకి నెంబర్స్ అనేది సీక్వెన్స్గా ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం వీటి కోసం మనం ఏం చేద్దాం, ముందుగా మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n ఇది మనకి రోస్ని అయితే రిపీట్ చేస్తుంది అనమాట. ఈ రోస్ని అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇంటర్ లూప్లో ఏం చేస్తాం, మనం నెంబర్స్ని అయితే ప్రింట్ చేయాలి. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎక్కడి వరకు, మనకి i అనేది 0 ఉంటే సేమ్ స్టెప్ కదా, సేమ్ ప్యాటర్న్లో ఉంది కదా. i అనేది 0 ఉన్నప్పుడు j అనేది 0 వరకు మాత్రమే రావాలి. i అనేది 1 ఉన్నప్పుడు jలో కూడా మనకి 1 వరకు మాత్రమే ఆ కాలమ్స్ అయితే ప్రింట్ కావాలన్నమాట. కానీ i అనేది 2 ఉంటే మనకి ఇక్కడ 2 కదా, మనకి ఇక్కడ 2 అయితే పెట్టాలి కదా. మనకి 2, ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఇక్కడ మనకి 2 వరకు మాత్రమే రావాలన్నమాట కాలమ్స్ అనేది. ఓకేనా. i అనేది 3 ఉన్నప్పుడు మనకి 3 వరకు మాత్రమే కాలమ్స్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం i+1 అయితే ఇవ్వాలన్నమాట. i+1, iలో 1 ఉంటే మనకి 0 వరకు ఫస్ట్ 1 ఒకసారి మాత్రం ప్రింట్ కావడం జరుగుతుంది. iలో మనకి 2 ఉంది అనుకోండి, 2+1 అంటే 3 అంటే మనకి 2 వరకు మాత్రం ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4 5 6 మాత్రం ప్రింట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక్కొక్క రో అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. కాలం ఇక్కడ మనకి i. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ కావాలో తెలిసింది. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఒక్కొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కదా. దానికోసం మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తాం. ఆ వేరియబుల్లో 1 తోటి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. కానీ ఆ వేరియబుల్ ఎక్కడ పెట్టాలి, ఈ 2 లూప్స్ మధ్యలో పెట్టాలా, లేకపోతే ఇన్నర్ లూప్లో పెట్టాలా, లేకపోతే గ్లోబల్ వేరియబుల్ కింద పెట్టాలా, పైన పెట్టాలా అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ పెట్టారనుకోండి కౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు 1 అని పెట్టాడు అనుకోండి, ఈ విధంగా పెట్టినాడు. అయితే మీరు ఇన్నర్ లూప్ ఈ అవుటర్ లూప్ అనేది రిపీట్ అయినప్పుడల్లా మనకి కాల్ అనేది 1 అవుతుంది అనమాట. ఆ విధంగా కావద్దు కదా, చేంజ్ కావద్దు కదా, ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో మనం ఎప్పుడైనా మీరు అవుట్ సైడ్ ద లూప్ అయితే పెట్టాలన్నమాట. ఒక వేరియబుల్ అనేది ఆ విధంగానే స్టోర్ కావాలనుకుంటే, ఆ నెంబర్ అనేది చేంజ్ కావద్దు అనుకుంటే మీరు లూప్స్ బయట అయితే ఇచ్చాలన్నమాట. ఇప్పుడు మనం కాల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అందులో నేను 1 అయితే పెట్టడం జరుగుతుంది. ఇకనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ముందుగా 1 కదా ప్రింట్ కావాల్సింది, మనం కాల్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత మనం ఎండ్ పారామీటర్ అయితే యూజ్ చేసుకున్నాం, ఎండ్ కాలన్. ఓకేనా. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి, ఆ కాలంని ఇంక్రీజ్ చేయాలి కదా. ఓకేనా. ఆ కాలంని మనం ఇంక్రీజ్ చేయాలి. కాల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. దీని తర్వాత మనం నెక్స్ట్ రోకి మూవ్ కావాలి కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కదా. సో దానికోసం మనం ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ స్టేట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట, ప్రింట్. ఓకేనా. ఈ విధంగా ఇస్తే మనం నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని అయితే విఎస్ కోడ్ అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇన్నర్ లూప్లో ఫస్ట్ టైం 1 అనేది ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం ఏమవుతుంది, ఈ కాల్ +1 చేసాం కాబట్టి కాల్లో మనకి 2 ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా, 2 3 అయితే రావడం జరుగుతుంది సెకండ్ రోలో. కానీ సేమ్ స్టార్ట్ ప్లేస్లో మనం ప్రీవియస్గా అర్థం చేసుకున్నాం కదా స్టార్ట్ని, సేమ్ వాటి ప్లేస్లో మనం నెంబర్స్ని అయితే ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. దీన్ని కూడా మనం ప్రీవియస్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అర్థం చేసుకున్నాం, ఒకసారి మీరు పెన్ పేపర్ తీసుకొని మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అది ఈ రేంజ్ ఫంక్షన్ ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేస్తుంది, ఒకసారి రన్ అయినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే చేయండి అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకైతే ఇంకా క్లియర్ అయితే అర్థం కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం కోడ్ అయితే రాద్దాం అనమాట. ఇక్కడ మనం దీని అయితే తీసేద్దాం. కాల్ ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులో నేను 1 అనేది స్టోర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం అవుటర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n టైమ్స్ కావాలి కాబట్టి n అనేది ఇచ్చాను. ముందుగా మనకి n అనే ఒక ఇన్పుట్ కావాలి కదా, n ఈజ్ ఈక్వల్ టు ఒక 4 అనేది ఇద్దాం. ఓకేనా. దీని తర్వాత ఇన్నర్ లూప్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఏం కావాలి, i+1 అన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ కాల్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చి మనం ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కానికి ప్రింట్ ఆఫ్ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం ఆ కాలంని ఇంక్రీజ్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ కాల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసినట్టయితే కాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు.
ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకో. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే ఏమవుతుంది చూసారు కదా, మనకి 1 2 3 4 5 6 7 8 9 10 అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ స్పేస్ కావాలనుకుంటే ఈ ఎండ్ లోపల ఈ ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా మనం స్పేస్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఆ విధంగా ఇస్తే మీకు స్పేస్ కూడా రావడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్పేస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నారైతే మనం డైరెక్ట్గా ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ నేను 5 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనం 5 రోస్ అయితే ప్రింట్ కావాలి. 5 రోస్లో మనకి 1 2 3 అయితే ప్రింట్ కావాలన్నమాట. చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వరకు అయితే రావడం జరిగింది. కానీ ఈ విధంగా మనకి నెంబర్స్ రావాలనుకుంటే ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం 4 ప్యాటర్న్స్ అయితే మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఈ విధంగా రిపీటెడ్ ఒక రోజు చూసుకున్నట్టయితే మనకి రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుదాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్కి నెంబర్ ఆఫ్ రోస్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, i ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే 4th రోని i ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం i ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఇక్కడ 4 కాదు కదా, i ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఇప్పుడు మనం రోజుకి అయితే ఏ విధంగా నెంబర్ ఇచ్చామో ఇప్పుడు మనం కాలమ్స్ కూడా ఇవ్వాలన్నమాట. కాలమ్స్ j ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్ టు 3, j ఈజ్ ఈక్వల్ టు 2 కదా, ఇక్కడ 2, j ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సేమ్ ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఎంత ఇచ్చారో అన్ని రోస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సేమ్ మనం నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ చేయడానికి మనం అవుటర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. కానీ నెంబర్ ఆఫ్ రోస్ రిపీట్ కానీ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా. ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ప్రింట్ కానీ ఇప్పుడు మనం ఒక్కో కాలమ్స్ ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది, i అనేది 0 ఉంది అనుకోండి, ఇక్కడ మీకు ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి i అనేది 0 ఉంటే మనకి ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. i అనేది 1 ఉంటే మనకి 2s అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. i+1 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. i అనేది 2 ఉంటే i+1 అంటే 3 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. i అనేది 3 ఉంటే i+1 4 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఎనీ టైమ్స్ ఓకేనా 1 ఉన్నప్పుడు మనకి i అనేది 0 ఉన్నప్పుడు 1 టైం అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. i అనేది 1 ఉంటే j1 వరకు అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సేమ్ ప్యాటర్న్ అనమాట. i అనేది 2 ఉంటే j2 వరకు అయితే కాలమ్ 2 వరకు అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. సేమ్ i అనేది 3 ఉంటే కాలమ్ 3 వరకు అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. i+1 వరకు అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ అయితే రాద్దాం. కానీ ఇన్నర్ లూప్ ఏంది, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i+1 వరకు అయితే ప్రింట్ కావడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, i+1 అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ i+1 కామా అండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో డబుల్ కోట్స్ అయితే ఇవ్వాలి. దీని తర్వాత మనకి ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కాబట్టి ప్రింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, ముందుగా మనకి ఐలో 0 అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఐలో మనకి 0 అనేది ఉండడం జరుగుతుంది. 0+1 అంటే ఏంది మనకి ఇక్కడ, ఓకేనా 1 కదా, 1 అంటే మనకి ఓన్లీ 0 ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ కావడం జరుగుతుంది. ఐలో 0 అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఐలో మనకి ఏముంది ఇప్పుడు 0 కదా, 0+1 అంటే 1 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ 1 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎంత 0 1 2 3 కదా. ఓకేనా. 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఐలో ఏమో స్టోర్ అవుతుంది, ఇక్కడ మనకి ఐలో 1 అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఇన్నర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్నర్ లూప్లో ఏం జరుగుతుంది, మనకి i+1 అంటే ఎంత, 1+1 అంటే ఎంత 2 కదా. 2 అంటే మనకి ఎంత వరకు వస్తుంది 0 1 వరకు మాత్రం రిపీట్ కావడం జరుగుతుంది. అంటే మనకి జేలో ఏముంటుంది, ముందుగా j ఈజ్ ఈక్వల్ టు 0, జేలో 0 ఉన్నప్పుడు మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఈ సెకండ్ రోలో ఏం ప్రింట్ అవుతుంది, i+1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట.
i+1 అనేది ఎంత 2 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా 2 స్పేస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. 2 ప్లస్ స్పేస్ మళ్ళీ ఏమవుతుంది జేలో 1 అనేది స్టోర్ అవుతుంది. 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. జేలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది మళ్ళీ i+1 అంటే మనకి ఆల్రెడీ 1 ఉంది కదా అనేది ఏం చేంజ్ కావాలి i+1 అనేది ఎంత 2 మళ్ళీ 2 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇన్నర్ లూప్కి వెళ్ళి బయటకు వచ్చి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. అంటే మనం నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ అవుతాం. కానీ మళ్ళీ అవుటర్ లూప్ ఏమవుతుంది అవుటర్ లూప్లో 1 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది లూప్. ఇప్పుడు మళ్ళీ ఐలో మనకి 2 అయితే ఉండడం జరుగుతుంది. 2 ఐలో 2 ఉన్నప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏముంటుంది i+1 ఎంత 2+1 అంటే 3 కదా 3 ఉన్నప్పుడు మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడ వరకు వస్తాయి 0 1 2 వరకు అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఏం జరుగుతుంది జేలో 0 అనేది స్టోర్ అవుతుంది. జేలో 0 అనేది స్టోర్ అవుతుంది అంటే మనకి జేలో 0 ఉన్నప్పుడు మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 3 అనేది ప్రింట్ అవుతుంది ఎందుకంటే i+1 కదా i+1 అంటే 2+1 అంటే 3 అనేది ప్రింట్ అవుతుంది. 3 స్పేస్ ఒకవేళ 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 1 ఉన్నప్పుడు కూడా సేమ్ మళ్ళీ 3 అయితేనే ప్రింట్ కావడం జరుగుతుంది. ఐలో 1 ఉన్నప్పుడు మళ్ళీ 3 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఐలో మళ్ళీ 2 ఉంటుంది అనమాట. సారీ జేలో మళ్ళీ 2 ఉంటుంది అనమాట. జేలో 2 ఉన్నప్పుడు మళ్ళీ 3 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ లైన్కి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. అవుటర్ లూప్లో ఏమవుతుంది అవుటర్ లూప్లో 2 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది లూప్ అనేది. ఇప్పుడు మనకి ఐలో 3 అయితే ఉండడం జరుగుతుంది. ఐలో మనకి 3 అయితే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఐలో 3 ఉంది కాబట్టి 3+1 ఎంత 4 కదా 4 అంటే మనకి ఎప్పటి వరకు ఈ రేంజ్ ఫంక్షన్ ఉంటుంది 0 1 2 3 వరకు 3 వరకు అయితే రావడం జరుగుతుంది నెంబర్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇన్నర్ లూప్ జేలో మళ్ళీ 0 అయితే ఉండడం జరుగుతుంది. జేలో 0 ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఈ ప్రింట్ అయితే కావడం జరుగుతుంది. ఏం ప్రింట్ అవుతుంది i+1 అనేది ఎంత ఐ అంటే 3 కదా 3+1 అంటే 4 ఇక్కడ మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 4 స్పేస్ కానీ 0 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది జేలో 1 అయితే స్టోర్ కావడం జరుగుతుంది. జేలో 1 అంటే మళ్ళీ ప్రింట్ బ్లాక్ అయితే రిపీట్ కావడం జరుగుతుంది. అంటే i+1 ఎంత ఐ అనేది ఎలాంటి చేంజ్ లేదు కదా 3+1 4 కానీ మళ్ళీ ఐలో 2 అనేది ఉండడం జరుగుతుంది. సారీ జేలో 2 అనేది ఉండడం జరుగుతుంది. జేలో 2 సేమ్ ఐలో ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి మళ్ళీ 4 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 3 జేలో 3 ఉంటుంది. జేలో 3 ఉన్నప్పుడు మళ్ళీ ఈ రిపీటెడ్ బ్లాక్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. మళ్ళీ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 4 స్పేస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కోడ్లోకి వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. సో మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఓకేనా ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం outer loop for I in range of n. ఇక్కడ inner loop for j in range of ఎక్కడ వరకు మనకి i+1 కదా i+1 వరకు. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి మనం i+1 అయితే ప్రింట్ చేయాలి కదా కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. దీని తర్వాత మనం ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కానికి ప్రింట్ ఆఫ్ ఎంటీ ప్రింట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే సరే మనం దీన్ని అయితే క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అయితే రావాలన్నమాట. చూసారు కదా మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ మనం ఇన్పుట్ యూజర్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చి మళ్ళీ రన్ చేస్తే మనం డైరెక్ట్గా అయితే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ ఇన్పుట్ ఏమిద్దాం నేను 6 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి 6 రోస్ అయితే ప్రింట్ కావాలి. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఇక్కడ చూసారు కదా మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలు చేసినాం అనేది మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇక్కడ చూడకుండా మీరు పెన్ పేపర్ తీసుకొని ఒక ప్యాటర్న్ వేసుకొని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ మీరైతే ప్రాక్టీస్ చేయండి. బై యూజింగ్ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా చేయాలి, సింగిల్ లూప్ అయితే ఏ విధంగా చేయాలి అనేది అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని హాలో ప్యాటర్న్స్ గురించి కూడా
మనం నెక్స్ట్ లూప్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.